గిల్ట్ లవ్ స్టోరీస్ ఎపిసోడ్ నెంబర్ 3. డోంట్ చీట్ ఆన్ యువర్ రిలేషన్స్ ప్లీజ్. ఇది మనోజ్ ఇంకా మంజు కథ. ఇది మంజు మనకి రాసిన కథ. హాయ్, మై నేమ్ ఇస్ మంజు. నేను చిన్నప్పటి నుంచి చాలా పద్ధతిగా పెరిగాను అండ్ నాకు అసలు బయట ప్రపంచం అంటే ఏంటో అస్సలు తెలియదు. స్కూల్ ఇల్లు, కాలేజ్కి వచ్చాక కాలేజ్ ఇల్లు, ఈ రెండే నా ప్రపంచం. ఇలా కాలేజ్లో చదువుతున్నప్పుడు నాకు మనోజ్ పరిచయం అయ్యాడు. అసలు లైఫ్ అంటే ఏంటి, ప్రపంచం ఎలా ఉంటుంది, బయట మనుషులు ఎలా ఉన్నారో మొత్తం నేర్పించాడు. మనోజ్ కొద్ది రోజుల్లోనే నాకు చాలా క్లోజ్ అయిపోయాడు. ఎంత క్లోజ్ అయ్యాడంటే అసలు మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నాకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఇంక్లూడింగ్ పీరియడ్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి అతనితో షేర్ చేసుకుని ఎంత క్లోజ్ అయిపోయాను. ఇప్పుడు నాకు ప్రపంచం ఎవరైనా ఉన్నారు అంటే మనోజ్ మాత్రమే. అలా నాతో ఎవరు క్లోజ్ లేని టైంలో మనోజ్ నా లైఫ్లోకి వచ్చి నాకు ప్రపంచం అయిపోయి నాకు అన్నీ నేర్పించి, హీస్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. అసలు నాకు ప్రతిదీ మోటివేషన్ చేసి ఏమున్నా ఎంత బాగా నేర్పించేవాడంటే నిజంగా ఆ మాటలకి నేను మనోజ్కి పడిపోయాను. ఒకరోజు మనోజ్ నాకు ప్రపోజ్ చేశాడు. ఐ లవ్ యూ అండ్ వి బోత్ ఆర్ ఇన్ రిలేషన్. అలా రిలేషన్లో ఉన్నప్పుడు ఇక ఫిజికల్గా ఉండడం వెరీ కామన్ కదా. సో అలా ఫిజికల్గా కూడా వెళ్ళాం. అంతా బాగానే ఉంది, ఎంజాయ్ చేసాం అండ్ వీ హ్యావ్ ఎండ్ అప్ విత్ అవర్ కాలేజ్. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ ప్లాన్ ఫర్ మై మాస్టర్స్. ఇంకా మాస్టర్స్కి యూఎస్ఏకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నప్పుడు మనోజ్ నాతో గొడవ పెట్టుకున్నాడు. ఎందుకు యూఎస్ఏకి, అవసరమా అని చెప్పేసి. కానీ నేను ఫిక్స్ అయ్యాను వెళ్ళాలి అని. సో వెళ్ళిపోయాను. అప్పుడు ఇంకా టైమింగ్ సెట్ అవ్వలేదు. ఇక్కడ ఇండియాలో మనోజ్కి, అక్కడ నాకు, ఇద్దరికి టైమింగ్ సెట్ అవ్వక మేము చాలా తక్కువ మాట్లాడుకునే వాళ్ళం. ఆ మాటల్లో కూడా అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, వాళ్ళతో మాట్లాడకు, వీళ్ళతో మాట్లాడకు అని చాలా గొడవ పడేవాడు నాతో. ఆ ఇష్టం లేని తన మొత్తం నాకు గొడవల్లో చూపించేవాడు. అది నేను తట్టుకోలేక మనోజ్ని కూడా కొంచెం రోజు రోజుకి ఆ ఫీలింగ్ తగ్గడం స్టార్ట్ అయింది నాకు. ఇంకా అదే గ్యాప్ లో నాకు ఇంకో అతను పరిచయం అయ్యాడు కాలేజ్లో. అతనితో చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. లైక్ అతను, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్, నేను నలుగురం ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను యూఎస్ఏకి వచ్చాక నేను నవ్వుకున్నది ఈ రోజు మాత్రమే అన్నట్టు ఫీల్ అయ్యాను. నేను ఇక్కడికి వచ్చాక ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాను, ఒంటరిగా ఫీల్ అయ్యాను. అండ్ నాకు మనోజ్ ప్రపంచం అవ్వడం వల్ల మనోజ్తో తప్ప ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. కానీ ఆఫ్టర్ కిరణ్ వాళ్ళు పరిచయం అయిన తర్వాత కిరణ్తో ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే నాకు కొత్త ప్రపంచం చూపించాడు. అలా మేము రోజు కలిసి సినిమాలు చూసేవాళ్ళము ఒకే ఇంట్లో. అలా అందరూ పడుకున్నాక నేను కిరణ్ ఇద్దరము మాట్లాడుకుంటూ అలా టెర్రస్లో తెగ తిరిగే వాళ్ళం. అలా నాకు పాస్ట్ గురించి మొత్తం నేను కిరణ్కి చెప్పాను అండ్ కిరణ్ కూడా అతని పాస్ట్ మొత్తం నాకు చెప్పాడు. అలా ఒకరోజు అలాగే చిల్లపై నిద్రపోయాము. నెక్స్ట్ డే మళ్ళీ అదే రిపీట్, ఆ నెక్స్ట్ డే మళ్ళీ అదే రిపీట్. సేమ్ అలా మాట్లాడుకున్నాం కానీ మేమిద్దరం ఒకరినొక టచ్ కూడా చేసుకోలేదు. అలా నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పి కిరణ్ అన్నప్పుడు మెల్లగా సరే నేను టచ్ చేస్తాను అని అంటే సరే అని ఒప్పుకున్నాను. అలా నన్ను టచ్ చేశాడు. ఓకే, అలా ఇంకొద్ది రోజులకి కొంచెం దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటూ వి బోత్ కిస్డ్ ఈచ్ అదర్ అండ్ దెన్ కడలింగ్ అంతా చేసి మంచిగా ఉన్నాం. అలా మరిన్ని కొన్ని రోజుల తర్వాత వి బోత్ హ్యాడ్ సెక్స్ విత్ ఈచ్ అదర్. అంత మంచిగా ఎంజాయ్ చేసాం. కానీ నాకు ఇక్కడ ఒక గిల్ట్, మనోజ్ని మోసం చేస్తున్నానేమో. కిరణ్తో కలిసి ఉండడం, మనోజ్కి చెప్పకపోవడం, ఇదంతా మనోజ్ని మోసం చేస్తున్నానేమో అనిపించింది. సడన్ గా ఒకరోజు కిరణ్తో ఉండడం నాకు చాలా నచ్చింది అని చెప్పి మనోజ్కి బ్రేకప్ చెప్పేశా. ఓవర్. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అటు మనోజ్ నా, ఇటు కిరణ్ నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనోజ్ నాతో చాలా మంచిగా ఉన్నాడు. అసలు నన్ను ఇంత ఎక్స్ట్రావర్ట్ చేసిందే మనోజ్. నాకు ఇంతలా తెలిసేలా చేసింది, ఇంత ఇలా ఇప్పుడు మీ అందరి ముందు ఇలా మాట్లాడుతున్నానంటే, లేదా కిరణ్ వాళ్ళతో యూఎస్ఏలో అంత బాగా ఉన్నాను, అంత స్ట్రాంగ్గా ఉన్నాను అంటే దానికి కారణం మనోజ్. ఇంకా యూఎస్ఏలో అసలు అంత మంచి ఎంజాయ్ చేశాను. యూఎస్ఏలో నాకు ప్రపంచం అంటే చూపించింది కిరణ్. సో ఇప్పుడు నేను కిరణ్ లవ్ చాలా, మనోజ్ని లవ్ చాలా, తెలియని సిచ్యువేషన్లో ఉన్నాను. ఇది నా లైఫ్లో చాలా చంపేస్తుంది లిటరల్లీ. దట్స్ ఇట్. నాకేం చాలా అర్థం కాని సిచ్యువేషన్లో, అర్థం కాని స్టేజ్లో అయితే రాస్తున్నాను. ప్లీజ్ ఏమైనా సొల్యూషన్ ఉంటే మీరే కామెంట్ రూపంలో చెప్పండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.